అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. 1377 పోస్టుల భర్తీ కోసం బంపర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్‌లో ఈ నోటిఫికేషన్‌ని ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ లెవెల్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్‌గా కూడా క్లరికల్ క్యాడర్ జాబ్స్. అలాగే డిగ్రీలు చేసిన వాళ్ళకి, ఇతర క్వాలిఫికేషన్స్ వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ అయితే ఉండటం జరిగింది. ఎన్‌వీఎస్ నుంచి ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి ఎంటీఎస్ వేకెన్సీస్‌కి రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఏమీ లేకుండానే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో మీరు ఏ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళినా సరే మ్యాథమెటిక్స్ లేకుండా, రీజనింగ్ లేకుండా ఎగ్జామినేషన్ అయితే ఉండదు. కానీ ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి ఎంటీఎస్ వేకెన్సీస్‌కి మాత్రం ఎలాంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి గాని, రీజనింగ్ నుంచి గాని క్వెషన్స్ అయితే ఎగ్జామినేషన్‌లో రావు. మ్యాథమెటిక్స్‌లో ఎవరైతే వీక్‌గా ఉంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా చాలా బావుంటాయి. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ కూడా ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, గవర్నమెంట్ జాబ్‌ని సాధించడం మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలి. మీ క్వాలిఫికేషన్‌తో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే వదలకుండా అప్లికేషన్ అయితే పెట్టండి. ఒక ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కంపల్సరీగా ఆ ప్రిపరేషన్ అయితే మీకు ఈ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్‌ని ఎన్‌వీఎస్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ చూసినట్టయితే మనకి అడ్వర్టైజ్‌మెంట్స్ సెక్షన్‌లో ఈ యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టడం అయితే జరిగింది. సో మార్చి 15వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే ఎన్‌వీఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అలాగే కింద వీడియో డిస్క్రిప్షన్‌లో మన జాబ్ బడి అప్లికేషన్ లింక్ ఉంది. దాని మీద క్లిక్ చేసి మన జాబ్ బడి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ కోర్స్‌ని అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. కేవలం ₹149కే ఆ కోర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఆ కోర్స్ అయితే మీకు లభిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆ కోర్స్‌ని అయితే పర్చేజ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్‌కి 100% అది హెల్ప్ అవుతుంది. నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ విద్యాలయాల్లో మనకి ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూసినట్టయితే చాలా రకాల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు, గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి. మొత్తంగా వేకెన్సీస్ చూసినట్టయితే 121 పోస్టులు ఉన్నాయి. క్యాస్ట్ వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్‌ని మీరు స్క్రీన్ మీద డీటెయిల్డ్‌గా చూడొచ్చు. అలాగే చూసినట్టయితే ఈ నోటిఫికేషన్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు 12 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టులు 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే లీగల్ అసిస్టెంట్ పోస్టులు 1 పోస్ట్ ఉంది. స్టెనోగ్రాఫర్ 23 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే క్యాటరింగ్ సూపర్వైజర్ మొత్తం 78 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉండటం అయితే జరిగింది. అలాగే ఇంపార్టెంట్ అయినటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ సి పోస్టులు హెడ్ క్వార్టర్స్ ఆర్ఓ విభాగంలో ఒకసారి చూసినట్టయితే హెడ్ క్వార్టర్ ఆర్ఓ విభాగంలో మొత్తం మనకి 21 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇంకా చూసినట్టయితే ఏవైతే జేఎన్వి క్యాడర్‌కి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉన్నటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మొత్తం మనకి 360 పోస్టులు అయితే జేఎన్వి క్యాడర్‌లో ఉండటం అయితే జరిగింది. క్యాస్ట్ వైజ్‌గా వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 145 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 36 పోస్టులు అయితే ఉండటం అనేది జరిగింది. అలాగే ఓబీసీ విభాగానికి 86 పోస్టులు, ఎస్సీకి 67 పోస్టులు, ఎస్టీకి 26 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కోసం కూడా వేకెన్సీస్‌ని అయితే కేటాయించడం జరిగింది. ఓహెచ్ విభాగంలో 4 పోస్టులు, వీహెచ్ విభాగంలో 4, హెచ్హెచ్ విభాగంలో 4 పోస్టులు, అలాగే ఎక్స్ సర్వీస్ మనకి 36 పోస్టులు అయితే కేటాయించడం అనేది జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ వేకెన్సీస్ మొత్తం 128 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అలాగే ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్ 161 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెస్ హెల్పర్ వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే 442 మెస్ హెల్పర్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉండటం అనేది జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 216, ఈడబ్ల్యూఎస్‌కి 44, ఓబీసీకి 43, ఎస్సీకి 106, ఎస్టీకి 33 పోస్టులు అయితే ఈ యొక్క మెస్ హెల్పర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మనకి 44 పోస్టులు
అయితే కేటాయించడం అనేది జరిగింది. ఓహెచ్ విభాగంలో 4 పోస్టులు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కోసం ఉన్నాయి. అలాగే వీహెచ్ విభాగంలో 4 పోస్టులు, హెచ్హెచ్ విభాగంలో 6 పోస్టులు ఉండటం అయితే జరిగింది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ఓ క్యాడర్‌కి సంబంధించినటువంటి విభాగంలో మొత్తంగా మనకి 19 వేకెన్సీస్ అయితే ఉండటం అనేది జరిగింది. సో, ఈ 19 వేకెన్సీస్‌లో అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 11, ఈడబ్ల్యూఎస్‌కి 2 పోస్టులు, ఓబీసీకి 4 పోస్టులు, ఎస్సీకి 2 పోస్టులు అయితే కేటాయించడం అనేది జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కోసం ఒక 2 పోస్టులు అయితే కేటాయించారు. పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వేకెన్సీస్‌కి ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఏ గ్రూప్‌లో ఇంటర్మీడియేట్ పాస్ అయినా పర్వాలేదు. అలాగే అభ్యర్థికి కంపల్సరీగా టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్‌లో 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్మెంట్ ఇలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్‌లో ఇంటర్మీడియేట్ లెవెల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి కంప్యూటర్ ఆపరేషన్స్‌లో 6 మంత్స్ పాటు డిప్లొమా కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులకి లేదా కంప్యూటర్‌కి సంబంధించినటువంటి ఆపరేషన్‌లో స్కూల్ లెవెల్‌లో ఏదైనా ఒక కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ లెవెల్ కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా కూడా అది మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఈ కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఏమీ కాదు. అది మీ దగ్గర ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అకౌంట్స్ హ్యాండ్లింగ్, అడ్మినిస్ట్రేటివ్ సంబంధిత అంశాల్లో ఏదైనా ఒక గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో గనక మీకు వర్క్ చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే మ్యాండేటరీ కాదు. అది ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే వేకెన్సీస్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 18-27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే అన్‌రిజర్వ్డ్‌కి 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే మెస్ హెల్పర్ వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా ఉన్నాయి. అయితే ఈ మెస్ హెల్పర్ వేకెన్సీస్‌కి మాత్రం ఎక్స్‌పీరియన్స్ అనేది అడిగారు. 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అనేది అడగడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయ్యి గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్స్ గాని, స్కూల్స్‌లో గాని 5 సంవత్సరాల పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క మెస్ హెల్పర్ వేకెన్సీస్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. హెడ్ క్వార్టర్ ఆర్ఓ విభాగంలో ఎంటీఎస్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 18-30 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అప్రైజ్ రిలాక్సేషన్ సేమ్ ఈ పోస్టులకి కూడా అదే విధంగా ఉంటుంది. సో, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే ఈ వేకెన్సీస్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. చాలా రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. కొన్ని పోస్టులకి ఎక్స్‌పీరియన్స్ అనేది అడిగారు. కొన్ని పోస్టులకి హైయర్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టుల్ని మినహాయించి మిగిలినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు, ఇంకా ఈ నోటిఫికేషన్‌లో ఇతర పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ₹500 అప్లికేషన్ ఫీజుతో పాటు ₹500 ప్రాసెసింగ్ ఫీజు మొత్తం ₹1000 ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ₹1000 ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹500 ప్రాసెసింగ్ ఫీజుని పే చేస్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం మనకి 130 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 2.5 గంటల సమయం అయితే ఇస్తాము అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. పార్ట్ 1లో మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. 20 ప్రశ్నలు అయితే వస్తాయి. 20 మార్కులు. అలాగే జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. 30 మార్కులు. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. 20 మార్కులు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలాగే హిందీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మొత్తం 30 మార్కులకి ఈ యొక్క పార్ట్ 4 అయితే ఉంటుంది. ఇందులో మనకి 30 క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి 30 ప్రశ్నలు అయితే వస్తాయి. 30 మార్కులు. ఓవరాల్‌గా 130 మార్కులకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే ఈ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేస్తారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్‌ని కూడా క్లియర్ చేసినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసినట్టయితే పార్ట్ 1లో మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 40 ప్రశ్నలు అయితే ఇక్కడ రావటం అనేది జరుగుతుంది 40 మార్కులకి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి 20 మార్కులు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి 40 ప్రశ్నలు వస్తాయి 40 మార్కులు. మొత్తం 100 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అలాగే 2 గంటల పాటు సమయం అనేది ఇస్తాము అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఈ ఎంటీఎస్ వేకెన్సీస్‌కి మాత్రం ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఏమీ లేకుండానే మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేస్తే చాలు అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేవలం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు అందులో అందించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చదివితే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఎన్‌వీఎస్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.